నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ నేను శ్రీకాంత్ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్ చూద్దాం ఎస్ఎల్బీసీ టన్నెల్ లోపల కొనసాగుతున్న సహాయక చర్యలు మరో 2-3 రోజుల్లో ఈ పనులు పూర్తి చేయనున్న ప్రత్యేక అధికారులు సెల్ ఫోన్ పోగొట్టుకున్న బాధితులు చోరీ అయిన మొబైల్ ఫోన్లు రికవరీ చేసి బాధితులకు అందజేసిన పోలీసులు నాగారం చెక్ డ్యాంను సందర్శించిన ఎమ్మెల్సీ కవిత జిల్లాలో రైతుల నీటి సమస్యలు లేకుండా పంటలు పండిస్తున్నారంటే దానికి కారణం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం ప్రతిష్టాత్మక కార్యక్రమం భూభారతి చట్టం 2025 అవగాహన సదస్సు ఇక డీటెయిల్స్ చూద్దాం రీట్వీట్ చేసిన కేసులు పెడుతున్న పోలీస్ అధికారులకు కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు రేవంత్ రెడ్డి ప్రైవేటు సైన్యం లాగా పనిచేస్తున్న కొంతమందిని ఎవరిని వదిలి ప్రసక్తే లేదు మీ మీద కూడా సుప్రీంకోర్టుకు పోతాము అని వార్నింగ్ ఇచ్చారు కేటీఆర్ రేవంత్ రెడ్డి హెచ్సియు భూములపై చేసిన కుంభకోణంపై మోడీ విచారణకు ఎందుకు ఆదేశించడం లేదని హెచ్సియు భూముల్లో రేవంత్ ప్రభుత్వం విధ్వంసం సృష్టిస్తున్నాడని మోడీ హర్యానాలో మాట్లాడాడు అని ఆగ్రహించారు ఈ కుంభకోణంపై మా పార్టీ తరపున అన్ని ఆధారాలతో సహా లేఖ రాశామన్నారు కేటీఆర్ మోడీకి చిత్తశుద్ధి ఉంటే ఈ కుంభకోణంపై విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు లేదంటే మోడీ ప్రభుత్వం మాటల ప్రభుత్వం అని మేమే కాదు తెలంగాణ ప్రజలు కూడా అనుకుంటారని చురకలు అంటించారు కేటీఆర్ మోడీ గారు మాట్లాడి ఆర్ఆర్ ట్యాక్స్ అన్నదానికి వార్షికోత్సవం అయిపోయింది ఏప్రిల్ 24లో మాట్లాడిండు 25 దాకా ఏం కార్యవాయి లేదు ఏం విచారణ లేదు దానికి తదుపరి కార్యాచరణ ఏమీ లేదు మళ్ళీ నిన్న మాట్లాడిండు ఏప్రిల్ 25 మళ్ళీ సంవత్సరానికి మెలకు వచ్చింది మోడీ గారికి మెలకు వచ్చి మోడీ గారు నిన్న చెప్తారు ఏమని అక్కడ మొత్తం చెట్లు కొట్టేస్తున్నారు జంగల్ నాశనం చేస్తున్నారు మొత్తం ఆగమాగం చేస్తున్నారు బుల్డోజర్లను పంపినరు అర్ధరాత్రి బుల్డోజర్లను పంపి ఆగమాగం చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో సెంట్రల్ యూనివర్సిటీ భూములలో అని చెప్పి మోడీ గారు హర్యానాలో మంచి ప్రవచనాలు చెప్పినట్టుగా నేను చూసిన నేను నరేంద్ర మోడీ గారిని అడుగుతా ఉన్నా దిస్ ఈస్ ద రిపోర్ట్ ఆఫ్ సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ అపాయింటెడ్ బై సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా सेंट्रल एम्पावर्ड कमेटी इंटरिम रिपोर्ट लो स्पष्टंगा చెప్తున్నది मोदी साहब मैं आपको अंग्रेजी में सुनाना चाहता हूं सेंट्रल एम्पावर्ड कमेटी जो कि सुप्रीम कोर्ट से अपॉइंट किया गया उन्होंने साफ साफ कहा कि इन व्यू ऑफ द सीरियसनेस ऑफ द वायलेशंस एंड पोटेंशियल फाइनेंशियल इम्प्रॉपर्टी an independent investigation by any specialized agency may be ordered this is the report this is the recommendation of interim recommendation of the committee now I am demanding BJP I am demanding Prime Minister Modi अगर आप तहे दिल से ये चाहते हो कि यहाँ के जो कांग्रेस हुकूमत ने जो गलत काम किया हैदराबाद सेंट्रल यूनिवर्सिटी में इसका अगर सच बाहर लाना है इसमें अगर जो दोषी है उनको अगर शिक्षा देना है या ये आपका अगर एजेंडा है आपका अगर इच्छा है मैं पूछना चाहता हूँ आपसे हमारे पार्टी के तरफ से सेंट्रल एम्पावर्ड कमेटी कहने के बाद साफ साफ कि यहाँ पे फाइनेंशियल इम्प्रॉपर्टी है वायोलेशंस हुए हैं आप क्यों खामोश हो भारत सरकार क्यों नहीं आगे आती है भारत सरकार क्यों नहीं आगे आके कोई कार्रवाई शुरू करती है हमने तो चिट्ठी लिख दी पूरे डिटेल्स के साथ साथ हर किसी को हमने चिट्ठी लिखी हमने लिखा हमारे पार्टी की तरफ से आरबीआई गवर्नर को एसएफआईओ को सीरियस फ्रॉड इन्वेस्टिगेशन ऑफिस को साथ ही साथ हमने सीवीसी को सेंट्रल विजिलेंस कमिश्नर सीबीआई हर किसी को हमने पूरा डिटेल के साथ पूरा आधार के साथ हमने चिट्ठी लिखा अगर वो बस नहीं है आपके लिए अगर वो काफ़ी नहीं है आपके लिए तो मैं पूछना चाहता हूं क्या ये सेंट्रल एम्पावर्ड कमेटी का रिपोर्ट भी आपके लिए काफ़ी नहीं है अगर मोदी जी और बीजेपी लीडर कार्रवाई नहीं शुरू करते हैं और इमीडिएटली अगर इस बारे में कोई कार्रवाई नहीं शुरू करते हैं और एक्शन इमीडिएटली स्टार्ट नहीं करते हैं हमें तो और तेलंगाना जनता को ये मानना पड़ेगा कि आप बातों वाले पार्टी है काम तो कुछ करते नहीं हो
రేవంత్ చేసిన 10,000 కుంభకోణం మీద తాము చెప్పిందే నిజమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. హెచ్సియు భూములపై 10,000 కోట్ల కుంభకోణం జరిగిందని వారం రోజుల క్రితమే చెప్పామన్నారు. సుప్రీంకోర్టు సాధికార కమిటీ హెచ్సియు భూములపై ఆర్థికపరమైన అవకతవకలు ఉద్దేశపూర్వకంగా చేసిన అరాచకం పర్వపై స్పెషలైజ్ ఏజెన్సీ ద్వారా స్వతంత్ర దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని నివేదిక ఇచ్చిందని వెల్లడించారు. ఈ 10,000 కుంభకోణం బయటకు రావాలంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఆర్బీఐ కూడా దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. కంచగచ్చబౌలి భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో హైదరాబాద్ తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. మేము చక్రవర్తులం, మేము రారాజులం అని ఎవరైనా భావిస్తే ప్రజాస్వామ్యంలో దానికి తావులేదు. ఈ దేశంలో ఉండే 4 స్తంభాల్లో, ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలైన 4 స్తంభాల్లో ఒకటైన న్యాయ వ్యవస్థ ఇంకా అన్నీ గమనిస్తూనే ఉన్నది, అన్నీ అవగాహన చేసుకుంటూనే ఉన్నది. తప్పకుండా సరైన సమయంలో సరైన పద్ధతుల్లో స్పందిస్తుంది అని చెప్పి నిన్న సుప్రీంకోర్టులో జస్టిస్ గవాయి గారి నేతృత్వంలో జరిగిన ఆ వాదోపవాదాలు విన్న తర్వాత ఈ దేశంలో సగటు పౌరుడికి న్యాయ వ్యవస్థ మీద గకోడై కూస్తున్నది. స్క్వేర్ ఫీట్కి 150 రూపాయలని, 100 రూపాయలని హైదరాబాద్లో బిల్డింగ్ కట్టాలంటేనే హఫ్తా వసూలి టైప్లో అరాచకత్వం చెలరేగుతున్నదని లోకం కోడై కూస్తున్నది. బిల్డర్ని ఎవరన్నా మీరు పక్క తీసుకుపోయి మాట్లాడితే కష్టాలు కన్నీళ్లు తప్ప ఇంకోటి లేదు. మోడీ గారు మాట్లాడి ఆర్ఆర్ ట్యాక్స్ అన్నదానికి వార్షికోత్సవం అయిపోయింది. ఏప్రిల్ 24లో మాట్లాడిండు, 25 దాకా ఏం కార్వాయి లేదు, ఏం విచారణ లేదు, దానికి తదుపరి కార్యాచరణ ఏమీ లేదు. మళ్ళీ నిన్న మాట్లాడిండు ఏప్రిల్ 25, మళ్ళీ సంవత్సరానికి మెలకు వచ్చింది మోడీ గారికి. మెలకు వచ్చి మోడీ గారు నిన్న చెప్తారు ఏమని, అక్కడ మొత్తం చెట్లు కొట్టేస్తున్నారు, జంగల్ నాశనం చేస్తున్నారు, మొత్తం ఆగమాగం చేస్తున్నారు, బుల్డోజర్లను పంపినరు, అర్ధరాత్రి బుల్డోజర్లను పంపి ఆగమాగం చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో సెంట్రల్ యూనివర్సిటీ భూములలో అని చెప్పి మోడీ గారు హర్యానాలో మంచి ప్రవచనాలు చెప్పినట్టుగా నేను చూసిన. నేను నరేంద్ర మోడీ గారిని అడుగుతా ఉన్నా, దిస్ ఈస్ ద రిపోర్ట్ ఆఫ్ సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ అపాయింటెడ్ బై సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ చెప్పిన మాట, దీస్ యాక్షన్స్ కాల్ ఫర్ ఇన్వెస్టిగేషన్ బై ఎ స్పెషలైజ్డ్ ఏజెన్సీ, ఇమ్మీడియట్ జ్యుడిషియల్ ఇంటర్వెన్షన్ అండ్ కరెక్టివ్ స్టెప్స్ టు రివ్యూ అండ్ కరెక్టివ్ స్టెప్స్ సో దట్ ఇష్యూ ఆఫ్ ఓనర్షిప్ ఆఫ్ ద సబ్జెక్ట్ ల్యాండ్ ఇస్ డిసైడెడ్. అట్లాగే ఇంకా చాలా చెప్పారు, ఇంకా ఎకలాజికల్ రిచ్నెస్ గురించి, ఎట్లా వీళ్ళు తుంగలో దొక్కారు ఎన్ని చెట్లను, అట్లాగే మరి సిఈసి ఎక్స్పర్ట్ కమిటీ మరి ఆఫీసర్లను కూడా ఎట్లా అభిశంసించింది, ఇవన్నీ కూడా ఇంత వివరంగా ఈ రిపోర్ట్లో ఉన్నాయి. నేను మిమ్మల్ని కోరేదేమంటే, మీ ద్వారా భారత ప్రభుత్వాన్ని కూడా కోరేదేమంటే, మీరు డైలాగులు కొడితే సరిపోదు. మీ పార్టీ యొక్క స్టూడెంట్ యూనియన్ ఏబీవీపీ కూడా ఆందోళన చేసింది, మీ పార్టీ ఎమ్మెల్యేలు ఆందోళన చేశారు. మరి మీరెందుకు స్పందించట్లేదు కేంద్ర ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నా. ఎందుకు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కాపాడే విషయంలో ఇంత ఆరాటపడుతున్నారని నేను అడుగుతా ఉన్నా. ఇక ముఖ్యమంత్రి గారి గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు, ఆడ జింకలే లేవు గుంటనక్కలు ఉన్నాయన్నారు. ఇవాళ గుంటనక్క ఎవరో సుప్రీంకోర్టు చెప్పింది. నిన్నటిదాకా ప్రచారం చేశారు, ఏఐ జనరేటెడ్ వీడియోలు అని చెప్పి కేసులు కూడా పెట్టారు. ఆఖరికి ఇంత మూర్ఖపు ప్రభుత్వం అంటే రీట్వీట్ చేస్తే కూడా కేసు పెట్టారు ఏఐ జనరేటెడ్ వీడియోలని. అరే నేను అడుగుతా ఉన్నా, మరి నిన్న భీమ్గల్లో బుధవారం నిర్వహించిన కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. చెక్కులతో పాటు ఇస్తామన్న తులం బంగారం ఏమైందని ప్రశ్నించినందుకు కాంగ్రెస్ శ్రేణులు రెచ్చిపోయారు. పోలీసులు వారికి వంతు పాడుతూ బీఆర్ఎస్ శ్రేణులపై లాఠీలు జలిపించారు. మంత్రి జూపల్లి కలెక్టర్ సమక్షంలోని మాజీ ప్రజాప్రతినిధులు లాటర్గా చేసుకుని చీతగొట్టారు. ఒక్కొక్కరిని 10 మంది వరకు చుట్టుమట్టి చితగొట్టారు. కాంగ్రెస్ కాకిల దౌర్జన్యాన్ని నిరసిస్తూ మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కార్యకర్తలతో కలిసి రాస్తారోకోను దిగారు. పోలీసుల తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు కళ్యాణలక్ష్మి పథకం లబ్ధిదారులకు చెక్కులతో పాటు తులం బంగారం ఇవ్వాలని ప్రభుత్వానికి తెలియజేయాలని మంత్రి కోరారు.
ఆయన కూడా అరే ఏంది సార్ ఇది అన్యాయం నేషనల్ హెరాల్డ్ స్కామ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ పేర్లను ఈడీ ఛార్జ్ షీట్లో చేర్చడంపై దేశవ్యాప్తంగా ఈడీ ఆఫీసులు ఎదుట నిరసనలు తెలిపాయి. కాంగ్రెస్ నాయకత్వం పిలుపునిచ్చాయి. ఈ క్రమంలోనే గురువారం పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ఈడీ ఆఫీస్ ఎదుట కాంగ్రెస్ నేతలు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మాట్లాడుతూ ప్రధాని మోడీ, బీజేపీ, ఆర్ఎస్ఎస్పై తీవ్ర విమర్శలు చేశారు. మోడీ బ్రిటిష్ వాళ్లకే భయపడని పార్టీరా మాది. మోడీ, అమిత్ షాలు దరిద్రులు, కేడీలు, దొంగలు. మోడీ స్వతంత్ర సమగ్రంలో మీ పాత్ర ఏంటిరా? 2029లో మోడీని తన్ని జైల్లో వేస్తాం. ఆర్ఎస్ఎస్ మోడీ లాంటి దరిద్రులు గొట్టు నాయుడుకుడికి ఈ దేశానికి ఇచ్చింది. మోడీ మేము ఈ దేశానికి స్వస్థం తెచ్చినాంరా అని అద్దంకి దయాకర్ తీవ్ర విమర్శలు చేశారు. రాహుల్ గాంధీ గారిని రాజకీయంగా ఎదుర్కోలేక దొంగ కేసులు పెడుతున్నాడు మోడీ. నేనంటున్నా మోడీకి, ఏ మోడీ, బీజేపీ మోడీ బ్రిటిష్ వాడికే భయపడని కాంగ్రెస్ ఇది బీజేపీకి ఎంత భయపడుతుంది అనుకున్నాం అని చెప్పి ఈరోజు హెచ్చరిస్తున్నా. మోడీ, అమిత్ షా ఒక కేడీలు, ఈ దొంగలు ఇవాళ దేశం కొరకు ప్రాణాలు అర్పించిన కుటుంబం మీద కక్ష కట్టిండు దరిద్రులు. ఈ రోజు ఎక్కడ మీ స్వాతంత్ర సంగ్రామంలో మీ పాత్ర? ఇవాళ సెంటు భూమి కూడా లేదు, ఇల్లు కూడా లేని కుటుంబం మీద ఈడీ కేసు పెట్టి ఇవాళ మీరు బెదిరించాలని చూస్తే ఇవాళ గాంధీ కుటుంబానికి మేమందరం కూడా సభ్యులమే. అందరూ గుర్తుపెట్టుకోండి. నేనంటున్నా 2029 లాస్ట్ మోడీ నిన్ను తన్ని తరిమేసే రోజులు ముందున్నాయి, గుర్తుపెట్టుకోండి. 2029 తర్వాత మోడీ ఉండేది జైల్లో. పార్టీ యొక్క కల్చర్ మేము ప్రేమనిస్తున్నాం, మీరు ద్వేషాన్ని పెంచుతున్నారు. విడగొట్టే మోడీకి తన్ని తరిమి కొట్టే రోజులు మన కాంగ్రెస్ పార్టీ చేస్తుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను అంటున్న చివరిగా ఒక్క మాట చెప్తున్నా మిత్రులారా, 45 సంవత్సరాల బీజేపీ, 45 సంవత్సరాల బీజేపీ, ఇలా 145 ఏళ్ల పైచలకు చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చినాం రా. ఒక ప్రజాస్వామ్య ద్రోహి మోడీ ఇలా ఈడీని ఎనిమీ ఆఫ్ ది డెమోక్రసీగా చేసిండు. దేశంలో ఎవరైనా ప్రజాస్వామికవాదులు ప్రశ్నిస్తే వాళ్ళ మీద దాడులకు పూజగలుపుతున్న మోడీని పాతాళంలోకి తొక్కడమే మన లక్ష్యంగా ఉండాలని చెప్పి నేను కాంగ్రెస్ శ్రేణులందరికీ కూడా తెలియజేస్తున్నా. రాహుల్ గాంధీ మీరు కొట్టారండి, తెలంగాణ కాంగ్రెసే కాదు యావత్ దేశం మీ వైపు చూస్తున్నది. ఇలా 99 సీట్లు వస్తేనే ఇలా భయపడిపోతున్నారు మోడీ, అమిత్ షా. రేపటి కనుక అధికారంలోకి వస్తుందని ఒక ఆలోచన కనుక ఉంటే
ఇలాంటి పరిస్థితిలో వస్తే మా బతికేందని చెప్పేలా మోడీ చూస్తున్న పరిస్థితి. కాబట్టి ఇవాళ దేశ ద్రోహులుగా మోడీ అమిత్ షా ఉన్న స్థితిని మనమందరం కూడా గమనించి కాంగ్రెస్ పార్టీని రక్షించుకోవాలి, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలి, రాజ్యాంగ పరిరక్షకుడు రాహుల్ గాంధీని అమ్మ సోనియా గాంధీ వెంట మనం అందరం ఉండాలని చెప్పి తెలియజేస్తూ జై కాంగ్రెస్. చిత్తూరు జిల్లాలో సెల్ ఫోన్ పోగొట్టుకున్న బాధితులు మొబైల్స్ అండ్ వాట్సాప్కి కానీ సిఈఐఆర్ పోర్టల్లో కానీ రిజిస్టర్ చేసుకొని సమాచారం ఇస్తే చోరీ అయిన మొబైల్స్ ఫోన్ రికవరీ చేసి బాధితులకు అందిస్తామని ఎస్పీ హర్షవర్ధన్ తెలిపారు. ఇప్పటి వరకు 12 సార్లు 8 కోట్ల విలువ చేసే 4200 సెల్ ఫోన్లను రికవరీ చేశామని చెప్పారు. బాధితులు ఉంటారో వాళ్ళకు సంబంధించినటువంటి ఒక 510 సెల్ ఫోన్స్ దాదాపు 1,10,00,000 రూపాయల వర్త్ సెల్ ఫోన్స్ని రికవర్ చేయడం జరిగింది. సో ఈరోజు అవన్నీ కూడా మనం ఆ కన్సర్న్ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇవి హ్యాండ్ ఓవర్ చేసే దానికోసం అని చెప్పి పెట్టుకున్నాము. మీ అందరికీ తెలిసిన విషయమే, మనకు పోలీసు సేవల్లో భాగంగా మొబైల్ హంట్ అనే ఒక వాట్సాప్ నంబర్ మీద ఒక మెసేజింగ్ సర్వీస్ ఉంది. ఎవరికైనా కానీ ఏదైనా మొబైల్ లాస్ అయితే ఆ వాట్సాప్ నెంబర్కి కానీ వాళ్ళు ఇన్ఫర్మేషన్ అంటే మెసేజ్ పెడితే వాళ్ళకి కొంచెం ఒక ఫార్మాట్లో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కోసం అడగటం, ఆ డీటెయిల్స్ సబ్మిట్ చేసిన తర్వాత దాన్ని బేస్ చేసుకొని మా టెక్నికల్ టీం దాని మీద వర్కౌట్ చేసి ఆ సెల్ ఫోన్ని ట్రాక్ చేసి వాటిని ట్రేస్ చేసి వాటిని రికవర్ చేసి ఆ బాధితులకు ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఈ భాగంగా తిరుపతి జిల్లాలో ఇది 13వ అంటే ఫేజ్ అంటే ఎపిసోడ్. ఇప్పటిదాకా 12 టైమ్స్ ఈ విధంగా చేయడం జరిగింది. సో టోటల్గా ఇప్పటిదాకా రఫ్గా 4,200 అండ్ ఆడ్ సెల్ ఫోన్స్ రికవర్ చేసాం. దాదాపు 8 crores వర్త్. ఈరోజు 13th ఫేజ్లో మనము 13th ఫేజ్లో 510 మొబైల్స్ 1,10,00,000 వర్త్. సో ఈ మొబైల్ హంట్ మెసేజింగ్ సర్వీసే కాకుండా సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ అని సిఈఐఆర్ ప్లాట్ఫామ్ కూడా పోర్టల్ కూడా ఉంది. ఆ పోర్టల్లో కూడా ఆ బాధితులు వాళ్ళు పోర్టల్లో వాళ్ళ ఇన్ఫర్మేషన్ సబ్మిట్ చేస్తే దాన్ని కూడా ఎక్కడ దుర్వినియోగం కాకుండా వాళ్ళ పోయినటువంటి మొబైల్ని మనము ట్రాక్ చేసి వాళ్ళకి ఇచ్చేదానికి దోహదపడుతుంది. కాబట్టి మీ ద్వారా అందరికీ విజ్ఞప్తి చేసేది అంటే ఎవరైనా కానీ సెల్ ఫోన్ కానీ పోగొట్టుకున్నట్టయితే ఈ మొబైల్ హంట్ మెసేజింగ్ సర్వీసు, వాట్సాప్ సర్వీసు ప్లస్ సిఈఐఆర్ అనే పోర్టల్లో మీ ఇన్ఫర్మేషన్ నమోదు చేసుకుంటే పోలీసు వారు మీకు సంబంధించిన సెల్ ఫోన్ని దాని మీద వర్క్ చేసి మీకు అది అందజేయడం జరుగుతుంది. అయితే ఈ భాగంలో సెల్ ఫోన్ ఈరోజు రేపు అందరికీ కూడా చాలా ఇంపార్టెంట్ డివైస్ అయిపోయింది. దాంట్లో చాలా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కాబట్టి అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేసేది ఏమిటంటే మీ పాస్వర్డ్స్ కావచ్చు, తర్వాత దాంట్లో ఉన్నటువంటి మీ మొబైల్ వ్యాలెట్ అప్లికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా జాగ్రత్తగా మంచి స్ట్రాంగ్ పాస్వర్డ్స్ తోటి ఎవరు పడితే వాళ్ళు ఓపెన్ చేసే విధంగా లేకుండా కొంచెం దానికి తగు అప్రమత్తతోటి కొంత అవగాహన పెంచుకొని ఆ విధంగా చూస్తారని చెప్పి మీ సందర్భంగా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. సో ఈ సందర్భంగానే ఏదైతే ఇన్ని సెల్ ఫోన్స్. నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంటలోని ఎస్ఎల్బీసీ టన్నెల్ లోపల కొనసాగుతున్న సహాయక చర్యలపై టన్నెల్ ప్రత్యేక అధికారి శివశంకర్ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రమాదం జరిగిన రోజు నుండి నిర్వారమంగా టన్నెల్లో చిక్కుకున్న వారిని గుర్తించేందుకు సహాయక చర్యలు వేగంగా జరుగుతున్నాయని, ఇంకా 50 మీటర్ల పొడవు 3 మీటర్ల ఎత్తు మేర సహాయ చర్యలు చేపట్టాలని తెలియజేశారు. మరో 2-3 రోజుల్లో ఈ పనులు పూర్తి కానున్నట్లు తెలిపారు.
నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గం కేంద్ర సమీపంలో మంజీరా నదిపై నిర్మిస్తున్న చింతల నాగారం చెక్ డ్యాంను ఎమ్మెల్సీ కవిత సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండు వేసవిలోనూ మత్తడి దుంకుతున్న ఈ చెక్ డ్యాం కేసీఆర్ తెలంగాణను పచ్చబడేయడానికి చేసిన తపన కనిపిస్తుందన్నారు. మంజీరా నదిపై ఇలాంటి 4 చెక్ డ్యాంలు నిర్మించి రైతులు పంటలు పండించుకునేలా కేసీఆర్ చేశారని తెలిపారు. ఈ ఒక్క చెక్ డ్యాంపై ఆధారపడిన 1600 ఎకరాల పంటలు సాగు అవుతున్నాయని కవిత చెప్పారు. జిల్లాల్లో రైతులు నీటి సమస్య లేకుండా పంటలు పండిస్తున్నారంటే దానికి కారణం కేసీఆర్ ముందు చూపే కారణమన్నారు కవిత. ఈరోజు బాన్సువాడ నియోజకవర్గంలో ముఖ్య కార్యకర్తల సన్నాహక సమావేశానికి రావడం జరిగింది. దాంతోపాటు మరి బాన్సువాడను బంగారువాడగా చేస్తూ దాదాపు 10 నుంచి 12,000 కోట్ల పైచిలకు అభివృద్ధి కోసం మనము నిధులు ఇక్కడ గత 10 సంవత్సరాల్లో ఖర్చు చేయడం జరిగింది. అయినా సరే మరి ఇక్కడ పోచారం శ్రీనివాసరెడ్డి గారు ప్రజలను వదిలి మరి అధికారం కోసం పార్టీ మారడం జరిగింది. సరే మరి కేసీఆర్ గారు ఏం చేశారు బాన్సువాడలో అని చూపిద్దాం తెలంగాణ ప్రజలకు ఇవ్వాలని ఈ పర్టికులర్ మంజీరా నది మీద కట్టినటువంటి చెక్ డ్యామ్ దగ్గరకు వచ్చినాం. ఇట్లాంటివి ఈ నియోజకవర్గంలో 4 చెక్ డ్యాంలు కట్టినారు. దాంతో ఒకటి హ్యాండ్ షేక్ చెక్ డ్యామ్స్ లాగా 4 చెక్ డ్యామ్స్ కట్టడంతో ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం అవ్వడం, ఇక్కడ జల వనరులు, నీటి ఊట, మరి వాటర్ టేబుల్ పెరగడం, దాంతో అద్భుతంగా పంటలు పండడం అనేది మనం చూస్తూ ఉన్నాం. తెలంగాణకు కేసీఆర్ గారు ఇట్లాంటి శాశ్వతంగా నిలబడిపోయేటటువంటి పనులను చేయడం జరిగింది. దూరదృష్టితో కూడినటువంటి పనులను చేయడం జరిగింది. అది చూపించడానికే పర్టికులర్గా ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. చాలా అద్భుతంగా అనిపిస్తుంది. చాలా చోట్ల పంటలు ఎండిపోయి రైతులు బాధపడుతున్నటువంటి పరిస్థితుల్లో కేసీఆర్ గారు రైతు చుట్టుపక్కల ఉండే 1000 ఎకరాల రైతులు ఎవరు కూడా మరి దేవుడి మీద వాన మీద ఆధారపడకుండా కేవలం ఈ చెక్ డ్యామ్ మీద ఆధారపడి వ్యవసాయం చేసేటటువంటి పరిస్థితిని తీసుకొచ్చినందుకు చాలా గర్వంగా ఉంది. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై కేసీఆర్. సంగారెడ్డి జిల్లాలో దాశివపేట పట్టణం మండల కేంద్రంలోని దుర్గా ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన భూభారతి రెవెన్యూ అవగాహన కార్యక్రమానికి జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఈ అవగాహన సదస్సులో ముఖ్య అతిథిగా టీజీఐఐసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, జిల్లా కలెక్టర్ క్రాంతివల్లూరు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సదస్సుకు హాజరైన రైతులకు భూభారతి చట్టం యొక్క విధి విధానాలు వివరించారు. అదనపు కలెక్టర్ మాధురి పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్ అంబదాస్ రాజేశ్వర్, రెవెన్యూ డివిజన్ అధికారి రవీందర్ రెడ్డి, స్థానిక తహసీల్దార్ కె సరస్వతి, రెవెన్యూ అధికారులు, వ్యవసాయ అధికారులు, రైతులు, రైతు సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. అలాగే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా కూడా నమస్కారం తెలియజేస్తూ ముందుగా మన పెద్దలందరూ చెప్పిన జై జవాన్ జై కిసాన్. భారతదేశం అంటేనే మరి దాని పక్కన ఉందనుకోండి, గవర్నమెంట్ 20 ఎకరాలు ఉంటే ఇది 20 ఎకరాలు 30 ఎకరాలు కూడా గవర్నమెంట్ అని రాసింది. అంటే ఎవరు చేసినట్టు, ఎందుకు చేసినట్టు, ఎవరి కోసం ఆ ప్రభుత్వం. కాబట్టి ఆ ప్రభుత్వంలో చేసినట్టు కూడా మరి ఈ రోజు ఆ తప్పు తడకలన్నీ తీసేసి ఇప్పుడు ఆడియో గారి చక్కగా నిర్ణయించు ఏ కాలంలో ఉన్నాయి, ఏ కాలం ఏమేమి చేస్తారని క్షుణ్ణంగా మేము వివరించడం జరిగింది. ఈరోజు అందరికీ అర్థమైందని ఏ సమస్య ఉన్నా ప్రతి గ్రామంలో కూడా మన సీఎం గారు 14వ తారీఖు లాంచ్ చేసినప్పుడు చెప్పింది. ప్రతి గ్రామంలో అధికారులు వెళ్తారు, అక్కడ కూర్చొని సవరించి మరి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మార్కెట్ కమిటీ చైర్పర్సన్ శ్రీ కుమార్ గారికి, ట్యాక్స్ చైర్పర్సన్ సదాశివపేట గారికి, అలాగే రైతు సంఘం అధ్యక్షులు, భారత కిసాన్ సంఘం అధ్యక్షులు నరసింహారెడ్డి గారికి, అధికారులందరికీ, మీడియా మిత్రులందరికీ, సదాశివపేట మండలం నుంచి వచ్చిన రైతులందరికీ కూడా రైతులు వెళ్ళవలసిన అవసరం ఉండేది. ఇప్పుడు మెజారిటీ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ తహసీల్దార్ లెవెల్లో అలానే ఆర్టీఓ లెవెల్లో పరిష్కారం అయ్యే విధంగా ఈ సిస్టమ్ అన్నది ఏర్పాటు చేయడం జరిగింది. నిశ్చయించిన జాబితా నుంచి తీయడం మాత్రమే కలెక్టర్ వరకు పెట్టడం జరిగింది. 5 లక్షల లోపల ఉన్న భూమి విలువ ఉన్న 2014 రాష్ట్రం ఏర్పాటు అవ్వక ముందు ఏదైతే మనకు సాదా పరిణామాలు జరుగుతున్నాయో అవి ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఆర్టీఓ లెవెల్లో పరిష్కారం అయ్యే విధంగా కూడా
మరి దీంతో పాటు ఎక్కడైనా ప్రభుత్వ భూమిలో కానీ నిషేధిత భూమిలో కానీ ఎండోమెంట్స్ కానీ ఒక్క భూమిలో కానీ ఏవైనా నిషేధిత ట్రాన్సాక్షన్స్ జరిగితే అవి. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్ చూద్దాం. ఎస్ఎల్బీసీ టన్నెల్ లోపల కొనసాగుతున్న సహాయక చర్యలు. మరో 2-3 రోజుల్లో ఈ పనులు పూర్తి చేయనున్న ప్రత్యేక అధికారులు. సెల్ ఫోన్ పోగొట్టుకున్న బాధితులు. చోరీ అయిన మొబైల్ ఫోన్లు రికవరీ చేసి బాధితులకు అందజేసిన పోలీసులు. నాగారం చెక్ డ్యాంను సందర్శించిన ఎమ్మెల్సీ కవిత. జిల్లాలో రైతుల నీటి సమస్యలు లేకుండా పంటలు పండిస్తున్నారంటే దానికి కారణం కేసీఆర్. తెలంగాణ రాష్ట్రం ప్రతిష్టాత్మక కార్యక్రమం. భూభారతి చట్టం 2025 అవగాహన సదస్సు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్.